సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. 4:30కి ఈరోజు నా డే స్టార్ట్ అయిపోయింది. నేను లేవగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో వెళ్ళి లైట్ వేసేస్తాను అన్నమాట. ఇలా నా కిచెన్ మంచిగా ముగ్గులతో పాజిటివ్ ఎనర్జీతో నన్ను వెల్కమ్ చెప్తుంది. మన ఆడవాళ్ళం ఎంత చేసినా ఏం చేసినా కిచెన్లోకి వెళ్ళకుండా అయితే ఏ పని కాదు. ఫస్ట్ లేవగానే కిచెన్లోకి వెళ్ళాలి. ఇంకా బ్రష్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని హాట్ వాటర్ విత్ హనీ తాగి డీటాక్స్ డ్రింక్ ఈరోజు జీరా, పుదీనా, సోంపు, వామ అంతా వేసుకొని పసుపు వేసుకొని తాగాను. బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా కొంచెం మనకి రిలాక్సేషన్ ఉంటుందన్నమాట టర్మరిక్ యూజ్ చేయడం వల్ల. ఇంకా బయట అంతా కూడా క్లీన్ చేసి వచ్చాను. తర్వాత ముగ్గు వేసుకునే ముందు ఇలా యోగా అంతా కూడా కంప్లీట్ చేశాను. ఎందుకంటే మనకి బాడీ సపోర్ట్ చేయాలంటే కొంచెం మొత్తం కూడా బిగుసుకపోయినట్టు ఉంటుంది కదా. ఇలా మనం వార్మప్ చేసామంటే మళ్ళీ డేకి అంతా కూడా మనకి ఫ్రీ అవుతుందన్నమాట. ఇంకా ఆ రోజు సెకండ్ శుక్రవారం శ్రావణ మాసం మళ్ళీ మంచిగా అన్ని ముగ్గులు పూజించేసుకుంటున్నాను. నాకైతే 1 to 2 hours పడుతుంది, 2 sides కాబట్టి ఇలా మంచిగా పెట్టేసుకుంటాను అన్నమాట. నాకైతే 4-5 days వరకు ఏం ఖరాబ్ కాదు. మళ్ళీ మంగళవారం వరకు అలాగే ఉంచుతాను. ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ తోటి స్టార్ట్ చేస్తున్నాను ఈ ప్రెగ్నెన్సీలో మార్నింగ్స్ అంతా కూడా. ఇంకా నేను లంచ్ రొటీన్ అండ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే ఉంటుంది కదా. చపాతీ చేశాను ఈరోజు. జ్యూస్ కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామని ఫ్రిడ్జ్లోంచి తీసి అన్నీ బయట పెట్టేసుకున్నాను. ఒక 1/2 hour ముందు నుంచే మనకి ఏదైనా ఉంటే అన్నీ బయట పెట్టేసుకోవాలి. అది కూల్ డౌన్ అయిన తర్వాతనే మనం వంట ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అలాగే డైరెక్ట్గా కూల్గా ఉన్నవి తీసుకొచ్చి కుక్ చేయడం అంత మంచి ప్రాసెస్ అయితే కాదు. నేను ఇంకా చపాతీ చేశాను, చాయ్తో తినేసాను అన్నమాట. నాకు చాలా ఇష్టం. వెదర్ చాలా కూల్గా ఉంది కదా, చాయ్ విత్ చపాతీ తినేసాను అండ్ జ్యూస్ తాగేసాను. అండ్ మార్నింగ్ అయితే నేను ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఆ ట్యాబ్లెట్ వేసేసుకొని ఇంకా క్యాలీఫ్లవర్ కర్రీ చేసేసాను. ఇంకా చూసారు కదా, విరాజ్కి తోటైతే నేను 10 to 11 వరకు విరాజ్కే టైం ఇస్తాను. చూసారా, ఇలాంటి షీట్ ఒకటి తీసుకొచ్చి 1 to 3 అండ్ ABCDs ఉంటాయి కదా, అవి నేను డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అన్నమాట. A for యాపిల్, ఆ బొమ్మలు చూపించడము అవన్నీ కూడా ఇంట్రెస్ట్గానే వింటాడు. వాని ఇంట్రెస్ట్ని బట్టి నేను చెప్తుంటాను. రైమ్స్ అయినా శ్లోకాలైనా ఏవైనా కూడా. ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. మధ్యాహ్నం పడుకొని ఈవినింగ్ టైంలో కూడా నేను లేచి మంచిగా అన్ని దేవుని పాటలు పెట్టేసుకొని దేవుని దగ్గర జస్ట్ అగరబత్తి వెలిగిస్తాను. మళ్ళీ నాకు ఆ పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం ఈరోజు అయితే నేను మై పర్ఫెక్ట్ హస్బెండ్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. అది చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది. అందులో ఏంటంటే చపాతీ మీద హనీ వేసి హనీలో షుగర్ వేసి ఇస్తుంది హీరోయిన్ తనకి. మేము కూడా అలానే ట్రై చేస్తున్నాము. ఇంకా ఓట్స్ ఆమ్లెట్ చేశాను మా హస్బెండ్ కోసం. ఇలా అయితే నా డే 6th కంప్లీట్ చేశాను. ఇలాంటి మరిన్ని ఇంకా ఇంట్రెస్ట్ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం ఖచ్చితంగా నా పేజ్ని ఫాలో చేయండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈరోజు కూడా నేను మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను. ఈ శ్రావణ మాసంలో అయితే అస్సలు కూడా కిచెన్ని అలాగే వదిలేసి పడుకోకండి. ఎందుకంటే అమ్మవారు వస్తుంది